బాగున్నారా? ఇగో మేమైతే ఎల్లమ్మకు బోనం చేసినాం. ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం. ఓడి బోనం చేసినాం. కోని కోసుకొని పోతామని. ఇక్కడ మాకైతే ఎల్లమ్మకు మొక్కుండే, మొక్కు తీర్చుకున్నాం. ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళినాం. ఓడిపిసి బోనం అండి కోని కోసి కళ్ళు పోసుకొని అక్కడే మా ఎల్లమ్మ గుడి దగ్గరనే అదే వేసుకొని తినొచ్చినాం. చాలా రోజులు అవుతుంది. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం చేసేదాన్ని, ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది చేయలేదు. ఎల్లమ్మ విగ్రహం ఇది. ఎల్లమ్మకైతే ఓడి బియ్యం పోస్తున్నాం. చీర కట్టి నేను పోసిన తర్వాత మా అమ్మ పోసింది. ఓడి బియ్యం పోసుకొని నైవేద్యాలు అయితే పెట్టుకున్నాం. ఏం మొక్కుకున్నా ఆ కోరిక వేరింది, అందుకే 5 దవల బియ్యం పోస్తా అని మొక్కిన. 5 దవల బియ్యం తీసుకొచ్చి పోసిన. కోడి కోసుకొని ఇక్కడనే వంట చేసుకొని తినేసినాం. మీ సైడ్ కూడా ఇలా మీ ఎల్లమ్మకు చేస్తారా? కామెంట్ చేయండి. కానీ చాలా లేట్ అయిపోయింది. గుడి దగ్గరికి వెళ్ళేసరికి ప్రొద్దున ఉపాధి పనికి వెళ్ళినాం. చాలా లేట్ అయింది. ఎండ అయింది బాగా. ఎండ మాత్రం బాగా కొడుతుంది ఫ్రెండ్స్. ఎండకు బయటకు ఎక్కడికి వెళ్ళకండి. ఓడి బియ్యం పోసినాం. దేవునికి అయితే నైవేద్యాలు పెట్టుకున్నాం. దీపం ముట్టించి ఓడి బియ్యం పోసినాం. ఇక్కడ కొని వస్తారు ఎల్లమ్మకు కళ్ళు కోసి. కళ్ళు ఇడిచిపెట్టు. ఎండ అయితే మస్తు కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అయిపోయింది. మొక్క అయితే అయిపోయింది. మొక్క అయితే తీర్చుకున్నా. చాలా రోజులు అవుతుంది మొక్కి. ఇవాళకి నెరవేరింది మొక్కు. ఇదిగో ఇక్కడ పుట్టుండే నాగమ్మ గుడి కట్టారు ఎల్లమ్మ పక్కకి. మా ఎల్లమ్మ గుడి దగ్గర మల్లన్న దేవుడు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, నాగమ్మ తల్లి ఇవన్నీ ఒకటే దగ్గర. చాలా బాగుంటుంది గుడి దగ్గర. ఇప్పుడైతే ఒక్క పొద్దు ఆకలి అవుతుంది ఫుల్. టైం వచ్చి 2 అవుతుంది. గాలి మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్.